వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం. చలో ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పారి. తగ్గేదేలే అంటున్న జితేష్ కుమార్ తగ్గేదేలే. వారసులను గెలిపించుకున్నారు నాన్నలు, ఎట్లా వాలిస్తారో ఈ యువనేతలు. అమ్మ పేరు మీద మోడీ నాటిండు మొక్క, అందరూ నాటాలనట పక్క. అరవింద్ గెలిచినందుకు వేసుకున్నాడు చెప్పులు, ఎందరుకుంటారు ఇట్లాంటి అభిమానులు. పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన బర్రెను, సోషల్ మీడియాలో దింపుతున్నారు వీడియోను. పీఎం పదవి కోసం 1/2 డజను మంది లీడర్లు ఎన్నో ఏండ్ల నుంచి కలలు కంటున్నారు. కానీ 10 ఏండ్ల నుంచి ఆ కుర్సీ ఖాళీ లేదు. ఈ తాప కూడా కుర్సీ ఖాళీ అయ్యేటట్లు లేదు. అయితే పువ్వు పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాకపోయేసరికి వాళ్ళ పరిస్థితి కొంచెం టైట్ అయ్యింది. ఇంతకు ముందు లెక్క గల్లా ఎగరేసే పరిస్థితి లేదు. ఇప్పుడు సందెట్ల సడేమియా లెక్క కొన్ని ప్రాంతీయ పార్టీలు గల్లా ఎగరేస్తున్నాయి. ఓహో, బీహార్ జితేష్ కుమార్ సారు మస్తు జోష్లు ఉన్నాడు కదా. ఇక గెలిచిండేమో మాట వినేటట్టులేడు. నమస్తే జితేష్ కుమార్ సార్. జితేష్ కుమార్ తగ్గేదేలే. పుష్ప రేంజ్ డైలాగులు కొడుతున్నారు. ఏంది సంగతి జితేష్ కుమార్ సారు? ఇది కాలు నాదే, నాది కాలు మీద నేను కాలేసుకున్నట్టు ఇప్పుడు బీహారు నాదే, ఢిల్లీ కూడా నాదే. అందుకే ఎక్కడ కాలు పెట్టాలనుకుంటే అక్కడ కాలు పెడతాయి. అందుకే జితేష్ కుమార్ తగ్గేదేలే. ఎందుకో అంత దగ్గనంటున్నారు? అరే మీది అట్లా అడుగుతాయేనమి. ఇప్పుడు దేశంలో ఆ పెద్ద మనిషికి కావాల్సిన మెజారిటీ రాలే. అందుకే నాది అవసరం వాళ్ళకి మస్తు ఉంది. అందుకే చక్రం దిప్పుడే. చక్రాల దింపుడు బొంగరాల దింపుడు నీకు అలవాటే కదా. ఎత్తైతే అటు, వంపైతే ఇటు. అందుకే గోడ మీద పిల్లి లెక్కన గోపి అన్నట్టు జిత్తుల మారి రాజకీయాలు చేస్తావు కాబట్టి నేను జితేష్ కుమార్ అని అనేది. అరే అట్లా అంటది నీది. ఇప్పుడు నేను తోపస్య తెలుసా? మరి ఇప్పుడు ఈ తోప్ కుమార్ పిఎం అవుతాడా? ఏమో గుర్రం ఎగరవచ్చు. నిజంగా అంతుందా మీకు? ఆశకు హద్దు ఉండాలి. అరే నాది పిఎం కాకపోయినా చక్రం దిప్తాది. ఇప్పుడు నేను ఎంత చెప్తే గంత వినాలే వాళ్ళు, గంతే. అడిగితే ఏదైనా ఇయ్యాలే. నీదికి వాళ్ళున్నా లోపల నేను ఎట్లా చెప్తే గట్లా నడుచుకోవాలి. లేదంటే ఏమున్నది, వేరే కూటమికి పోతా. మీరు మొదటి నుంచి కూడా ఇంతేనా సార్? అరిగో పుట్కాతోటి వచ్చింది, ఎన్ని పునుగులు తిన్నా పోదులే. అందుకే నేను ఇట్లానే ఉంటా. నేను ఏదంటే అది ఇప్పుడు జరగాల్సిందే బరాబర్. జితేష్ కుమార్ గారు, మిమ్ములు ఎత్తుక్కుంటే అవకాశాలు వస్తాయా, లేదంటే మీరే అవకాశాలను ఎత్తుకుంటూ పోతారా? ఏమో, రెండు అట్లా జరుగుతాయి అంతే. బాగుందండి, చాలా బాగుంది. కొన్ని రోజులు ఓ కూటమితోటి ఉండి వాళ్లకు మద్దతు ఇచ్చి మళ్ళా వెంటనే ప్లేటు ఫిరాయించి మళ్ళా కూటమితోని కలిసిపోయి వాళ్లతో నుండి అవసరమైతే బెదిరించి మళ్ళా ప్లేటు ఫిరాయిస్తా అంటున్నారు చూడు. గ్రేట్ సార్ మీరు. అయినా ఇట్లా చేస్తే చూసేటోళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏందో అనేం అనిపించదా? అది ఏం నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది సీఎం కుర్చీ. ఇంకా పిఎం కుర్చీ వస్తుందంటే హ్యాపీ 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 హ్యాపీ. దానికోసం ఎవరికైనా మద్దతు ఇస్తాయి, ఎవరితోనైనా పోతాయి, ఎవరితోనైనా చేయగలుగుతాయి, ఎవరికైనా హాతిస్తాయి. దట్ ఈజ్ జితేష్ కుమార్. తగ్గేదేలే. మనకు కావాల్సింది కుర్చీ బాయి. అందుకే మనం బలం తక్కువైనా మన ఆధిపత్యం ఎక్కువ ఉండాలి అనుకుంటుంది. అన్ని రోజులు అది పనిచేయదు సార్, యాది పెట్టుకోండి. సర్లే, పని చేసినంత వరకు నడిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమిలో ఉంటది. అక్కడేమన్నా మనకు అనుకూలంగా లేకపోతే మళ్ళా పత కూటమే మన దరి, అవసరాల దరి. నీకు అర్థమవుతుంది? ఏందో ఏమో పో, ఈయన ఎటు అర్థం కాడు అన్నట్టు. ఇప్పుడు నితీష్ కుమార్ సారు కూడా ఎన్డీఏకు కీలకం కాబట్టి ముందు ముందు ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే సారు ట్రాక్ రికార్డు ఎరికే కదా మనందరికీ. ఆయన అవసరానికి, ఆయన కుర్చీకి అనుకూలంగా ఎప్పుడు ఎవరితోనుంటాడో ఆయనకే తెలియదు. ఇలా మోడీ సార్తోని కలిసి ఎన్డీఏ మీటింగుకు హాజరుపడ్డప్పటికీ రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు అనుకుంటున్నారు కొందరు. చూడాలి ఏం జరుగుతుందో.
తండ్రి రాజకీయాల్లో రాణించేటప్పుడే కొడుకును కూడా పాలిటిక్స్లకు తీసుకురావాలని చూస్తాడు. తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకుని కౌన్సిలర్ చేస్తాడు. ఒకవేళ తండ్రి ఎంపీ అయితే కొడుకుని ఎమ్మెల్యే చేస్తాడు. ఇక తండ్రి కేంద్ర మంత్రి గిట్లయితే నేషనల్ లెవెల్లో మంచి పోస్ట్ అన్నా లేకుంటే ఇంకేదన్నా కీలకమైన పదవి వచ్చేటట్టు చేస్తారు. ఎంతైనా దీపం ఉండంగానే ఇల్లు చక్కబెడతారు కదా. ఈడ కూడా ఇదే పని చేసిండ్రు కొందరు లీడర్ నాన్నలు. చిన్నప్పుడు ఏలుబట్టి నడక నేర్పిన నాన్నలే రాజకీయాల్లో ఓనమాలు నేర్పి సీట్లను లాబియింగ్లో ఇప్పించి గెలుపుకు బాటలేసి బరాబర్గా చట్టసభలకు పంపినరులో తెలంగాణలో మొట్టమొదలు పెద్దలు జానారెడ్డి దగ్గర నుండి షురూ చేస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న కొడుకు రఘువీర్ రెడ్డికి తన నియోజకవర్గమైన నాగార్జున సాగర్ను కేటాయించి దగ్గరుండి గెలిపించిండు. అసెంబ్లీలో అడుగు పెట్టేటట్టు అన్ని తానై వ్యవహరించిండు. ఇప్పుడేమో పెద్ద కొడుకు జయవీర్ రెడ్డిని నల్గొండ పార్లమెంటు నుండి బరిలోకి దింపి 5 లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించిండు. కొడుకులిద్దరికి పొలిటికల్ ఫ్యూచర్ ను చూపెట్టిండు. ఇది ఇట్లుంచితే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు సీట్ ఇచ్చినా కూడా కాదని కడియం శ్రీహరి కాక కూతురు కావ్యకు కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించి మరి ఇటు కారు పార్టీ క్యాడర్ను కాంగ్రెస్ క్యాడర్ను కాకబట్టి పెద్ద బలగం ఏర్పాటు చేసుకుని బిడ్డను గెలిపించుకొని పెద్ద పొలిటికల్ గిఫ్ట్ ఇచ్చిండు. అటు పెద్దపల్లి పార్లమెంట్లోనేమో వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణకు టికెట్ ఇప్పించి దగ్గరుండి ప్రచారం చేసి మంచి మెజారిటీ తెప్పించి పార్లమెంట్కు పంపిండు. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే చిన్న అంటే అతి చిన్న ఏజ్లో 25 ఏండ్లున్న ఈ 4 యువ ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ సమాజ్వాదీ పార్టీకి అయితే సాంబవి చౌదరి లోక్ జనశక్తి నుండి, సంజనా జాతవ్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పార్లమెంట్లో పాదమ్మోపబోతున్నారు. కానీ 25 ఏండ్లకే ఎంపీ అయినరంటే మామూలు విషయం కాదు పోండ్రి. రాజకీయ జీవితం గట్టిగానే ఉన్నట్టు పోండ్రి వీళ్ళకు. పార్లమెంట్ ఎంపీలు ఎంత మెజారిటీతోని గెలుస్తారులా? కొందరు 4-5 లక్షల మెజారిటీతోని గెలిస్తే కొందరు 2 లక్షలు, కొందరు 1,00,000, కొందరు 50,000, ఇంకా టఫ్ వస్తే 2,000, 3,000 మెజారిటీతోని గెలుస్తారు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 1-2 ఎంపీలను చూసినాం కదా. కానీ ఈడ మాత్రం ఒక ఎంపీ 1000 కాదు 100 కాదు, మరి ఎంత అంటే మీరే చూడుండ్రి. 48, కేవలం 48 అంటే 48 ఓట్ల మెజారిటీతోని గెలిచి లోక్సభలో అడుగుబెట్టబోతుండు. మహారాష్ట్ర నుంచి గెలిచిన ఈ ఎంపీ గారు పేరు రవీంద్ర దత్తారాం వైకర్. శివసేనను చీల్చి సీఎం అయిన షిండే వర్గం లీడరు. ఇంకో దిక్కు అన్మోల్ కీర్తికర్ అనే లీడరు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకెళ్ళి పోటీలోకి దిగితే ఇద్దరి నడుమ టఫ్ ఫైట్ నడిచింది. ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు తగ్గ పోరు అనుకోరాదుండ్రి. కానీ ఆఖరికి షిండే వర్గపు శివసేన లీడర్ అయిన ఈ రవీంద్ర దత్తారాంకు 4,52,644 ఓట్లొచ్చి అన్మోల్ కీర్తికర్ 4,52,596 మాత్రమే పోలయ్యేసరికి అదృష్టం మంచిగుండి 48 ఓట్లతోని బయటపడ్డాడు. కానీ విచిత్రం ఏందంటే ఇక్కడ 15,161 ఓట్లు నోటాకు పడ్డాయట. మరి అక్కడి ఓటర్లకు వీళ్ళు ఎందుకు నచ్చలేదో, ఎందుకు పంచాది అనుకున్నారో గాని నోటానెంచుకొని గుద్దుడు గుద్దితే ఇంత టఫ్ వచ్చింది. ఇక ఈ ముచ్చట ఇటుంచితే ఇటు మధ్యప్రదేశ్ ఇండోర్లా ఏక్దమ్గా నోటాకు 2 లక్షలకు చిల్లర ఓట్లు పడ్డాయి. కాకపోతే దీనికి ఒక కారణం ఉంది లేండ్రి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే కాంగ్రెస్ లీడర్ అక్షయ్ కాంతి సడన్ గా తప్పించుకున్నాడట. ఇంకేమున్నది, బీజేపీ లీడర్ శంకర్ లాల్వాని మస్తు సంబరపడుతుంటే గట్టిగా ప్రచారం చేసిన షేయి పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి లేడని అస్సలు బాధపడొద్దు, మీ ఓటును నోటాకు వేయమంటే హస్తం పార్టీ క్యాడర్ మొత్తం ఇటు మొగ్గు చూపిందన్నట్టు. కాకపోతే ఈ బీజేపీ ఎంపీ 10 లక్షలకు పైగా మెజారిటీ సాధించిండు. కానీ పోయిన పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికలు భలే గమ్మతిగా జరిగినాయి పోండ్రి. ఏమెండలు రా నాయన, సమ్మర్ వచ్చిందంటే చాలు జనం మస్తు భయపడిపోతున్నారు. ఈ ఏడు టెంపరేచర్ ఇంకింత పెరిగేసరికి పెంక మీద పేలాలేయించినట్టే అయింది జనాల పరిస్థితి. ఇంట్లో ఉండేటట్టు లేదు, బయటికి పోయేటట్టు లేదు. ఇదంతా మనం చేతులు చేసుకున్న పాపమే కదా. ఇట్లనే ఏడికాడికి చెట్లు నరుక్కుంటా పోతే ముందు ముందు ఎండలకు మలమల మాడి సచ్చే రోజులు వస్తాయి అంటున్నారు సైంటిస్టులు. అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్తున్నారు. ఆగో గడియ రికాం లేకున్నా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పార్కుల మొక్కలు నాటుతున్నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ సారు. ఢిల్లీలో ఉన్న బుద్ధ జయంతి పార్కుల రావి చెట్టు మొక్కను నాటి నీళ్లు పోసేండు. అట్లనే ఈ సంవత్సరం నుంచి
ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లి పేరు మీద ఒక మొక్క అనే క్యాంపెయిన్ కూడా షురూ చేసిండు. ఇట్లా చాలా మంది పొలిటికల్ లీడర్లు సెలబ్రిటీలు సూత మొక్కలు నాటి వాటి పక్కపంటి నిల్సొని ఫోటోలు దిగిండ్లు. స్కూలు పిల్లగాండ్లకు పర్యావరణ పరిరక్షణ అనే టాపిక్ మీద పోటీలు పెట్టిండ్లు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఆయన భార్య సూత మొక్కలు నాటిండ్లు. మన దగ్గర తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్ జిల్లాలో కూడా స్పెషల్ ప్రోగ్రాంలు చేసిండ్లు. పోను పోను అడవులు తగ్గిపోతున్నాయి, దాంతోని భూగోళం గరం అవుతున్నది. ఇట్లనే ఉంటే రాను రాను టెంపరేచర్ పెరిగిపోయి జనాలు ఆగమవుతారు అని సైంటిస్టులు ఎప్పటి నుంచో చెబుతున్నారు, కానీ ఎవ్వరు వినేటోళ్ళే లేరు. అందుకనే ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖున ఇట్లా పర్యావరణ దినం అని పెట్టి మొక్కలు నాటుతున్నారన్నట్లు. కొంతమంది స్పీచ్ ఇచ్చి ఫోటోలు దిగి ఏటోళ్ళు అటుపోతారు. ఆ మొక్కలకు నీళ్లు పోసేటోళ్ళు కూడా ఉండరు. ఇంతవి 2 రోజులకే ఎండిపోతాయి. మనం అట్లా చెయ్యొద్దు, మొక్కలు నాటుదాం, అవి పెరిగేదాకా కాపాడుదాం. ఏమంటారు? కేసీఆర్ మళ్ళా గెలవాలి, వరుసగా 3వసారి ముఖ్యమంత్రి కావాలి, అప్పటిదానిక నేను చెప్పులు వేసుకోను అని చెప్పి అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్ మేడం చెప్పులు లేకుండానే తిరిగింది కదా. కానీ సారు ఓడిపోయే. మరి ఇప్పుడు మేడం చెప్పులు వేసుకుంటున్నదో లేదంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానిక వేసుకోననే పట్టు మీదనే ఉన్నదో తెలియదు. కానీ సేమ్ సత్యవతి మేడం లెక్కనే ఓ బీజేపీ నేత చెప్పులు లేకుండానే తిరిగిండు. ఇప్పుడు అనుకున్న కోరిక నెరవేరేటాలకు చెప్పులు వేసుకున్నాడు. మరి ఇంతకు ఎవరు గెలవాలనని ఆయన చెప్పులు వేసుకోలేదు అంటారా? చూడండి, మీకే తెలుస్తుంది కదా. ఇగో ఈ అన్ననే 6 నెలల నుండి చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నది. ఎర్ర టెండల్లో కూడా అట్లనే నడిచిండు. పేరు ముస్కు మహేందరు, నిజామాబాద్ జిల్లా మెండోరా మండల్ వెల్కటూరు ఊరు అన్నది. మరి ఎవరి కోసం తిరిగిండు అట్లా అంటే మెడలేసుకున్న కండువా ఆ ఊరు పేరు చూస్తేనే అర్థం కావాలి. ఎస్, ధర్మపురి అరవింద్ కోసమే. అరవింద్ అన్న మళ్ళొకసారి ఎంపీగా గెలవాలి, అట్లనే మోడీ సారు మళ్ళోసారి ప్రధాని కావాలని చెప్పి ఊరి శివాలయంలో మొక్కుకొని 6 నెలల నుండి చెప్పులు వేసుకోకుండా ఉన్నాడట. ఇక ఇప్పుడు మహేందర్ కోరిక నెరవేరి అరవింద్ గెలిచి మోడీ సారే ప్రధాని అవుతున్నాడు కాబట్టి అరవింద్ సార్ సమక్షంలోనే ఇట్లా చెప్పులు దొడుక్కున్నాడు. మరి చెప్పులు అరవింద్ అన్నే కొనిచ్చిండో లేకుంటే ఈ అన్ననే కొనుక్కపోయి అరవింద్ సార్ ముంగటేసుకున్నాడో కానీ అరవింద్ అన్నకు అపరభక్తుడు నట్టే ఉన్నాడు ఈయన. కానీ అరవింద్ అన్న గెలిచిండు కాబట్టి సరిపోయింది, లేదంటే మళ్ళా ఈ దీనిలో దాకా చెప్పులు వేసుకోకుండా తిరిగే పరిస్థితి వచ్చి అన్నకు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం వానా ఏం వానా. 2 రోజుల నుంచి జర సల్లసల్లగా ఉన్నది అనుకుంటూనే ఉన్నా. ఇక ఇవాళ బల్లున గుమ్మరి అనే గుమ్మరిచ్చింది. హైదరాబాద్లోనైతే మామూలు వరద కాదు, అట్లనే ముంబైలో కూడా అదే వాన. పల్ల ఉరిమింది, మేడ్చల్ల మెరిచింది. వనస్థలీపురంలా వాన చినుకులు పడితే ఎస్ఆర్ నగర్లో ఏరులై పారులై వారింది వరద. మొత్తానికి హైదరాబాద్లా ఇవాళ అన్ని జాగల్లో బగ్గనే పడితే నగరవాసులకు నరకం కనపడ్డది. కొన్ని జాగల్లా బండ్లు మునిగినాయి. ఇక రోడ్డు మీద మస్తు ట్రాఫిక్ జామ్ అయితే రాకపోకలకు షాన్నే తిప్పలైంది. ఇట్లా హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్లనే చినుకులు పడ్డాయి. అట్లనే ముంబైలో కూడా ఇదే కథ. ముంబైలో కూడా చాలా ప్లేసులల్లా ఇట్లనే వానబడుతున్నది. ఇక కొన్ని వాడల్లా వరద మస్తుగా పోతున్నది. చెట్లు ఇరిగినాయి, కరెంటు స్తంభాలు పడ్డాయి. ఇంకా చాలా రాష్ట్రాలలోనే ఇట్లనే చల్లబడుతున్నది. కాకపోతే ఢిల్లీలోనే ఉడుకుడుకు కొడుతున్నది. అట్లనే మన పొరుగు దేశం శ్రీలంకలనైతే పొట్టు పొట్టు వానబడుతున్నది. రోడ్లన్నీ మునిగిపోయినాయి, చెట్లన్నీ ఇరిగిపోయినాయి, కరెంటు తిప్పలైతున్నాయి. కొన్ని చోట్ల జనాలు ఇబ్బందులు పడుతుంటే ఇంకొన్ని చోట్ల రోడ్ల మీద వరదల్లా పిల్లగాండ్లు ట్యూబులతోన ఆడుకుంటున్నారు. సర్కారు సహాయక చర్యలైతే చేపట్టిండ్రట. కానీ వానాకాలం మొదట్లనే ఇట్లున్నదంటే ఇంకో వారం 10 రోజులు ఆగితే ఇంకెన్ని వానలుంటాయో. ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సహా సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.